హాయ్ హలో అందరికీ. మేము కటుకూరు ఎల్లమ్మకు వనభోజనాలకు వెళ్తున్నాము. ఆషాఢ మాసం. ఈ కటుకూరు ఎల్లమ్మ తల్లి మహిమ కళ్ళ తల్లి అనుకున్న కోరికలు నెరవేర్చుతుంది. మాకు అనుకున్న కోరికలు నెరవేర్చింది, అందుకే వెళ్తున్నాము. మొక్కు చెల్లించుకోవడానికి 4 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. అందరము తోటి కోడళ్ళము. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు మిడ్ మ్యానేరు గేట్ల కాడికి వచ్చినాము. ఇక్కడ చూసినాము, ఫోటోలు దిగినాము. అమ్మ తల్లికి బోనం చేస్తున్నా. కట్టెల పొయ్యి మీద చేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది బోనము. కట్టెలతోటి వెళ్తున్నాము. రావు తల్లి కటుకూరు ఎల్లమ్మ, నిన్ను రావు గారి విలువ నింపే కటుకూరు ఎల్లమ్మ. బగారా రైస్ చేసుకున్నాము. కర్రీకి రెడీ చేస్తున్నాము. అన్నీ దాసం చెక్క, గరం మసాలా, ఉల్లిగడ్డ అన్నీ వేసి, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అన్నీ కూరకు కలిపినాము. తాలింపు వేసి కూర రెడీ అయింది. మా వారు డెకరేషన్ చేస్తాడు. కొత్తిమీర, నిమ్మకాయ, ఉల్లిగడ్డలతో డెకరేషన్ చేస్తాడు. మా వారు కూడా సూపర్ వండుతాడు. పెళ్ళైన కొత్తలో ఆయనకు ఏ కర్రీలు వండరాదు. ఇప్పుడు నాకంటే సూపర్గా వండుతాడు ఆయన. టేస్టీగా ఉంటుంది. నేను కర్రీ చేసిందంటే మీరు తిని ఇక ఏళ్ళ కాంచెలి తినాలని అంటాడు. అంత టేస్ట్గా వండుతాడు. తాటి కళ్ళు తాగినట్టు రిమ్మ తిరిగినట్టు సోకులుండయ్యో దాచుగుచ్చుకున్నయ్యో. తాటి కళ్ళు ఎప్పుడంటే ఒకసారి తాగాలి, ఆరోగ్యానికి మంచిది. కిడ్నీల రాళ్ళు ఉన్నా కూడా కరిగిపోతాయి. అందరం తిన్నాము, అంతే ఎంజాయ్ చేస్తున్నాము.